హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని మొబైల్ మ్యాట్రిక్స్ ఆపరేషన్స్. సో మ్యాట్రిక్స్లో ఇంకా కాల్ నేమ్స్ అని చెప్పి, అలాగే పేస్ట్ ఫంక్షన్ ఒకటి యూజ్ అవుతుంది. ఇంకా కాల్ నేమ్స్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది, అలాగే రో నేమ్స్ అనే ఫంక్షన్ ఉంటుంది, ఆర్ బైండ్ అనే ఫంక్షన్ ఒకటి ఉంటుంది, సి బైండ్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ని క్రియేట్ చేసి దానికి కాల్ నేమ్స్ అలాగే రో నేమ్స్ ఎలాగ ఇవ్వాలి, అసలు పేస్ట్ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో దాని పర్పస్ నేను ఒక మ్యాట్రిక్స్ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ర్యామ్, ఈ మన మ్యాట్రిక్స్ నేమ్ వచ్చేసి ర్యామ్. ఓకే, సో ర్యామ్ కాకుండా మనం ఏమిద్దాము అంటే టెంప్1 అని, టెంపరేచర్ 1 అనే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాము. సో మ్యాట్రిక్స్ ఆఫ్ సి. సో ఇక్కడ పేస్ట్ చేసే దానికన్నా ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నాను, ఫైల్ ఆర్ స్క్రిప్ట్. ఓకే, సారీ. సో ఇక్కడ చూసినట్టయితే మనకి టెంప్1 అనే టేబుల్లో మన టేబుల్ నేమ్ వచ్చి టెంప్1. సో మ్యాట్రిక్స్ ఆఫ్, సో మ్యాట్రిక్స్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వెక్టార్ని క్రియేట్ చేస్తున్నాను కాబట్టి సి ఫంక్షన్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఒక సి ఫంక్షన్లో నేను ఈ వాల్యూస్ అన్నిటిని పాస్ చేస్తున్నాను. టోటల్గా 88, 85, 83, 81, 5. సో తర్వాత ఒక 5, టోటల్గా 15 వాల్యూస్ని నేను పాస్ చేశాను. తర్వాత n కాల్ ఈక్వల్స్ టు 3 అంటున్నాను, అంటే 3 కాలమ్స్ తోటి ఒక టేబుల్ని క్రియేట్ చేయమని నేను పాస్ చేస్తున్నాను. సో యాక్చువల్గా రన్ కొడుతున్నాను ఇక్కడ. టెంప్1 ఈక్వల్స్ టు, సారీ, ఓకే, ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. మనకి టెంప్1 అనే ఒక టేబుల్ క్రియేట్ అయింది. సో ఏ టేబుల్ క్రియేట్ అయింది మనకి చూడండి. ఇప్పుడు 3:5 రేషియోతో 3 రోస్, సారీ 3 కాలమ్స్ తోటి 5 రోస్ తోటి ఒక టేబుల్ క్రియేట్ అయింది. సో అప్పుడు సో 5:3 టెంప్1లో ఈ రికార్డ్స్ ఉన్నాయి మనకి. అలాగే నేను ఈ టేబుల్లో కాల్ నేమ్స్, రో నేమ్స్, ఓకే, కాల్ నేమ్స్ని ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే కాల్ నేమ్స్ ఫంక్షన్ తోటి మనం డిఫైన్ చేసుకోవచ్చు. కాల్ నేమ్ ఆఫ్, సో కాల్ నేమ్స్ ఆఫ్ టెంప్1 ఈక్వల్స్ టు సి విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ. సో ఇక్కడ మనకి 3 కాలమ్స్ ఉన్నాయి. 3 కాలమ్స్కి 3 కాలమ్ హెడ్డింగ్స్ హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ అని ఇచ్చాను. సో ఇప్పుడు టెంప్1 టేబుల్ను చూడండి. సో విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ అని కాల్ నేమ్స్ మనకి కనబడుతున్నాయి. అలాగే రో నేమ్స్ను కూడా మెన్షన్ చేద్దాం. రో నేమ్స్ ఎలా మెన్షన్ చేద్దాము అంటే, సో డేట్స్ ఇద్దాం ఇక్కడ. ఓకే, మరి దాన్ని ఎలా డిక్లేర్ చేసుకోవాలి అనుకుంటే రో నేమ్స్ టెంప్1 సో పేస్ట్. సో ఇక్కడ పేస్ట్ ఫంక్షన్ ఇచ్చేసాను. పేస్ట్ ఫంక్షన్ యూజ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి 11 ఇది మంత్ వచ్చేసి 11th మంత్, నవంబర్ మంత్. సో తర్వాత 12 నుంచి 16 పేస్ట్ ఫంక్షన్లో 3 ఆర్గ్యుమెంట్స్ మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఏదైతే మనకి ఇప్పుడు 11/12, 11/13, 11/14 ఇలా రావాలి నాకు అవుట్పుట్. సో నాకు రో నేమ్స్ ఇలా రావాలి కాబట్టి 11 అని పెట్టుకున్నాను. తర్వాత లేకపోతే మీరు NOV అని పెట్టుకోండి. ఓకే, నవంబర్ /12 to 16, 12 దగ్గర నుంచి 16, 12, 13, 14, 15, 16, 5 రికార్డ్ నేమ్. తర్వాత సపరేటర్ వచ్చేసి స్పేస్ ఇచ్చినట్టయితే మనకి స్పేస్ తోటి కనబడతాయి. ఇప్పుడు చూడండి, టెంప్1 టేబుల్ని డిస్ప్లే చేస్తున్నాను. November 12 by
నవంబర్ 12 విజయవాడ, నవంబర్ 12th నాడు విజయవాడలో టెంపరేచర్ వచ్చి 88, హైదరాబాద్లో 62, ఢిల్లీలో 90 టెంపరేచర్ ఉంది. ఈ విధంగా మనం రో నేమ్స్, కాల్ నేమ్స్ ఫంక్షన్ యూజ్ చేసుకుని, అలాగే పేస్ట్ ఫంక్షన్ యూజ్ చేసుకుని, పేస్ట్ ఫంక్షన్ని ఇంకోసారి రన్ చేద్దాము. హిస్టరీ. సో రో నేమ్స్ నవంబర్ కాకుండా మనం ఏ డేట్స్ పెడదాం. ఓకే, 11/12, 11/13 అలా వస్తుంది. ఓకే, సారీ నేను 2 కాలమ్స్ ఇచ్చాను, అక్కడ 2 అక్షరార్థకాలు ఇచ్చాను. ఓకే, మనకి 11/12, 11/13, 11/15. సో ఇక్కడ పేస్ట్ ఫంక్షన్ గురించి కూడా మనకు వచ్చింది. పేస్ట్ ఫంక్షన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో పేస్ట్ ఫంక్షన్లో ఫస్ట్ పారామీటర్ ఏదైతే రావాలనుకుంటున్నాం అది ఇస్తాము. తర్వాత మనం వెక్టార్ ఏదైతే కావాలో, అంటే నెంబర్స్ ఏవైతే కావాలో అవి ఇస్తాం. తర్వాత సపరేటర్. సో సపరేటర్ ఇక్కడ ఏమీ ఇవ్వలేదు, మనం మెన్షన్ చేయలేదు. ఓకే, అందుకని ఇక్కడ ఏమి ఇవ్వలేదు. అందుకని చెప్పి మనకి కరెక్ట్గా November/12, November/13, సో 11/13, 11/14 ఇలా వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇంకో టేబుల్ క్రియేట్ చేద్దాం. ఇంకో టేబుల్ హైదరాబాద్, ఢిల్లీ. ఓకే, ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తున్నాను, టెంప్2 అనే టేబుల్. టెంప్2. సో టెంపరేచర్ వచ్చేసి 99, 66, 88, 71, 89. ఓకే, టెంప్2. సో మనకు ఇప్పుడు టెంప్2 టేబుల్ క్రియేట్ అయింది. సో టెంప్2 టేబుల్ కూడా మీరు రో నేమ్స్, కాలమ్ నేమ్స్ కూడా జనరేట్ చేద్దాం. రో నేమ్స్ వచ్చేసి, సో మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి డబుల్ క్లిక్ చేసుకోవచ్చు. టెంప్2. ఓకే, తర్వాత కాల్ నేమ్స్. టెంప్2 కాల్ నేమ్స్ వచ్చేసి యాక్చువల్ విజయవాడ, హైదరాబాద్ ఇచ్చాం కదా, చెన్నై, పూణే, తర్వాత బెంగళూరు ఇద్దాం. ఓకే, ఇప్పుడు టెంప్2 టేబుల్ని చూద్దాం. టెంప్ టేబుల్ కూడా మనకి డేట్స్ అలాంగ్ విత్ టెంపరేచర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం cbind ఫంక్షన్ యొక్క యూజ్ చూద్దాం. cbind ఎందుకు యూజ్ అవుతుందంటే 2 టేబుల్ని మెర్జ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు cbind మీకు ఏమన్నా కావాలనుకుంటే ముందు క్వశ్చన్ మార్క్ పెట్టుకొని హెల్ప్ తీసుకోండి. హెల్ప్ కావాలనుకుంటే cbind ఆఫ్ టెంప్1 టెంప్2. సో మనకి 2 టేబుల్స్ని మెర్జ్ చేసేసి విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, పూణే, బెంగళూరు మెర్జ్ చేసేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, ఈ విధంగా మనం cbind ఫంక్షన్ని, కాలమ్ బైండ్ ఫంక్షన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. నెక్స్ట్ వీడియోలో vbind ఫంక్షన్ యూజ్ ఏంటి, కొత్త రికార్డ్ని ఎలా 11/17 డేటా కూడా మనకు వచ్చింది. 11/17 అన్ని సిటీస్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. సో దాన్ని టేబుల్లోకి ఎలా మెర్జ్ చేద్దాం యూజింగ్ ద vbind ఫంక్షన్ అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.